సో మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోయేది ఏంటి అంటే H1B రిఫార్మ్స్. బైడెన్ గారు ఆల్రెడీ తన అడ్మినిస్ట్రేషన్ లో H1B రిఫార్మ్స్ అనేవి కొన్ని చేశారు కదా, అసలు అవి ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంతకుముందు అంటే ఈ డిసెంబర్ 17th 18th రిలీజ్ చేసిన రెగ్యులేషన్స్ కన్నా ముందు కొన్ని ప్రొవిజన్స్ ఏం చేసిండే, H1B లాటరీ సిస్టమ్ అనేది చేంజ్ చేసిండండి. అవును, ఇదివరకు H1B లాటరీ సిస్టమ్ ఎట్లుండే అంటే, మనం శ్రీనివాసరావు గారు 10 కంపెనీల ద్వారా పోతే ఏదో ఒకటి తగిలేది. అవును, ఇప్పుడు ఏం చేసిండ్రు, శ్రీనివాసరావు ఒక్కరే కాబట్టి 10 కంపెనీ నుంచి పోయినా కూడా ఒకరిని పెట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. దాని ద్వారా ఫ్రాడ్ అనేది చాలా ప్రివెంట్ అయిందండి. ఆ తర్వాత కొన్ని ఈఏడి ప్రొవిజన్స్ ఉన్నాయండి, H4 ఈఏడి అటువంటి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ 540 daysకే ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్స్ ఇచ్చిందన్నట్టు. అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈఏడి ఎక్స్పైర్ అయిపోతే పని చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేసినంటే ఈఏడి ఎక్స్పైర్ అయిపోతే మీకు పెండింగ్ల ఈఏడి ఎక్స్టెన్షన్ ఉంటే కొన్ని ఈఏడీలకు 540 days మీకు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అట్లా కొన్ని బాగానే మంచిగానే చేసిండు అన్నట్టు. కానీ ఈ పొయ్యే ముందు అంటే మనకు ఆల్రెడీ ట్రంప్ ఎలక్ట్ అయిపోయాడు, January 20th ఓత్ తీసుకుంటాడు. పొయ్యే ముందు December 17th హీ రిలీజ్డ్ ఎ న్యూ రెగ్యులేషన్స్. ఓకే, కొన్ని ఏముంటాయంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మాదిరి పాస్ చేస్తారు, కొన్ని ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఒక మెమో పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రెగ్యులేషన్స్ అన్నది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఈ యాక్చువల్గా రెగ్యులేషన్స్ ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన రెగ్యులేషన్స్ October 2023 పబ్లిక్ కమెంట్కి పెట్టిన అన్నట్టు. ఈ రెగ్యులేషన్స్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి ఈ రెగ్యులేషన్స్ ఎందుకు పాస్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేసి పబ్లిక్ రిలీజ్ చేసి వాటి మీద కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. కమెంట్స్ అడిగినప్పుడు జనాలు అందరూ కమెంట్ చేస్తారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, లాయర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, వీళ్ళందరూ కమెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయి. నార్మల్గా ఆ ప్రాసెస్కు ఒక 1 year ప్లస్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ October 2023 ప్రపోజ్ రెగ్యులేషన్స్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 2 months కూడా రెగ్యులేషన్స్ పాస్ చేయొచ్చు. కానీ ఈ లాస్ట్ మూమెంట్కి వచ్చే మట్టుకు అంటే ఇక లాస్ట్ మూమెంట్ అతను ఆల్రెడీ నెక్స్ట్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, ట్రంప్ ఆల్రెడీ వస్తున్నాడు. వచ్చే ముందు ట్రంప్ ఎప్పుడు వస్తున్నాడు, January 20th పవర్ వస్తున్నాడు. ఈ రెగ్యులేషన్స్ పబ్లిష్ ఎప్పుడు చేసినారు, December 18th పబ్లిష్ చేసినారు. అంటే ఇవి January 17th 18th ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టు. అప్పటి నుంచి కొత్త రూల్స్ కొత్త రెగ్యులేషన్స్ అన్నట్టు. ఓకే, మరి ఇలా ఈయన ఆల్రెడీ పాస్ చేశారు, మళ్ళీ అవి కాకుండా మళ్ళీ ట్రంప్ గారు వచ్చి కొత్తగా రెగ్యులేషన్ పాస్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ట్రంప్ కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, వాళ్ళు రెగ్యులేటరీ ప్రాసెస్కు వాళ్ళు మొత్తం ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నట్టు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు మొత్తం డిస్కస్ చేసి ఆ డిస్కస్ చేసినంత అఫీషియల్ నోటిఫికేషన్ పెట్టి ప్రపోజ్ రెగ్యులేషన్స్ మొదలు పెట్టాలి. ఆ ప్రపోజ్ రెగ్యులేషన్ పెట్టడానికి ఒక 3-4 నెలలు కానీ 5-6 నెలలు అయింది అన్నట్టు. ఆ తర్వాత 7-8 నెలలు అయిద్దండి రెగ్యులేట్. ఆ తర్వాత వాటిని కమెంట్కి పెడతారు అన్నట్టు. కమెంట్ పెట్టిన తర్వాత అందరం కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులేషన్, అది ఒక 2 years ప్రాసెస్ ఉంటుంది. అంటే మొత్తం ఆల్రెడీ ఉన్న వాటిని మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా వీళ్ళు పెట్టాలంటే చాలా టైం అవుతుంది, చాలా టైం అయింది. అవును. అయితే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కనుక ఈ కొత్త రెగ్యులేషన్స్ కనుక పాస్ చేసి ఉండకపోతే, పబ్లిష్ చేసి ఉండకపోతే, ట్రంప్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రపోజ్ రెగ్యులేషన్స్ మీద కమెంట్ మేము October 2023 చేసినామో, ట్రంప్ తనకిష్టం వచ్చినట్టుగా రెగ్యులేషన్స్ పాస్ చేసి ఉండేవాడు. ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెగ్యులేషన్స్ పాస్ చేసేతోటి ఏమైందంటే ట్రంప్కు ఛాన్స్ లేకుండా అయిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు దానికి అతను 2 things he can do. ఇప్పుడు ఒకటేందంటే, దీన్ని పార్లమెంట్లో పోయి ఈ రెగ్యులేషన్స్ను డిస్మిస్ చేయొచ్చు. ఈ రెగ్యులేషన్ డిస్మిస్ చేస్తే కూడా లాభం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రొవిజన్స్ అయితే ఇమిగ్రేషన్ ప్రొవిజన్స్ H1 మీద ఉన్నాయో వాటికన్నా ఈ కొత్త రెగ్యులేషన్స్ స్ట్రిక్టర్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. ఓకే, సో వీటిని కనుక అతను పార్లమెంట్లో పోయి అండూ చేస్తే మన ఇండియన్స్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. అచ్చా, ఇతను ఇంకా కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయాలనుకున్నా కూడా దానికి ఏం చేయాలంటే ఒక రెగ్యులేషన్స్ ద్వారా పోతే దాని 2-3 ఏళ్ళ దాకా ప్రాసెస్ ఉన్నది అన్నట్టు. సో ఇది మనల్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేసిందని అనుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసిందని అనుకోవచ్చు, ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా కొద్దిగా లూజ్ రెగ్యులేషన్స్ పాస్ చేసి ఉండవచ్చు, బైడెన్ చేయలేదు, అది వేరే విషయం.
సరే మన కుట్టినైతే కుట్టిండు, సరే మరి దోమకాట లేకుంటే ఈ తేలు మాదిరి కుట్టిండు అన్నట్టు. అదే మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెడితే పాము అయి ఉండేది. అంతే. ఈ జెర్రీ అనుకోండి, తేలు కన్నా ఈ జెర్రీ కుట్టినట్టు కుట్టిండు అన్నట్టు. అదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఛాన్స్ ఉంటే పాము కాటే అయిపోయింది అన్నట్టు. అట్లా నేను అనుకుంటాను ఇప్పుడు. ఓకే, మొత్తానికి అయితే బైడెన్ తెచ్చినవే సంవాట్ బెటర్ ఈ రీఫార్మ్స్ అనేవి. బయట అంటే జెర్రీ కుట్టినట్టు అండి, బెటర్ ఏం కాదు ఉన్న వాటికన్నా మంచి. ఇప్పుడు ఏవైతే మనకు H1B ఎంప్లాయీస్ ఉన్నారో, మన దాదాపుగా 4 లక్షల మంది H1B ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో దాదాపు 2.5 లక్షల మంది పైన మన తెలుగు H1 మీద, తెలుగు వాళ్ళే H1 మీద ఉన్నారు అన్నట్టు. వీళ్ళందరికీ కూడా ఈ రెగ్యులేషన్స్ అన్నది చాలా మందిని ఇబ్బంది పెట్టే రెగ్యులేషన్సే. కాకపోతే ఏంటంటే ఒకవేళ గనక ఈ రెగ్యులేషన్స్ అని ఇతను పాస్ చేయకపోతుంటే, ట్రంప్ పాస్ చేస్తుంటే మాత్రం పాము కావట అయ్యి ఉండేది మనకు. ఓకే సార్, మరి ఈ కొత్త రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ లో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటంటే H1B థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. అంటే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటే నార్మల్గా ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు అక్కడ. నార్మల్గా ఏంటంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ ఎంప్లాయీస్. నార్మల్గా H1B ఎంప్లాయీస్ మేము కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీ గనక పేరోల్ మీద, అంటే రిలయన్స్ కంపెనీ అంటే మేము ఎండ్ క్లయింట్ అన్నామండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రిలయన్స్ కంపెనీకి చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది కదా. రిలయన్స్ కంపెనీ కనుక డైరెక్ట్ పనిచేస్తే దాన్ని ఎండ్ క్లయింట్ అంటారు, లేదా ఫుల్ టైం జాబ్ అని కూడా మేము అక్కడ షార్ట్ ఫామ్ లో పిలుస్తామండి. ఓకే, ఇంకోటి ఏముంటుందంటే, రిలయన్స్ కంపెనీకి లెట్స్ SAP అనే ప్రోగ్రామ్ కానీ, తర్వాత ఒరాకిల్ అనే ప్రోగ్రామ్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు ఒక 2,000 మంది ఏమైనా కావాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు టాటా కన్సల్టెన్సీని కానీ, కాగ్నిజెంట్ కానీ, డెలాయిట్ని కానీ ఇటువంటి కన్సల్టెన్సీని పిలిచి అక్కడ కూడా వాళ్లకు ఈ 2,000 మందిని సప్లై చేయమని చెప్తారు అన్నట్టు. మాకు కావాలి, ప్రోగ్రామర్స్ కావాలని చెప్తారు అన్నట్టు. ఈ 2,000 మంది టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ ఉండరు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఒక 500 మందో 600 మందో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా చిన్న చిన్న కంపెనీ సబ్ కాంట్రాక్టర్స్ పోతారు. ఓకే, అయితే మేము దాన్ని EVC మోడల్ అంటాం. అంటే రిలయన్స్ నేమో క్లయింట్ అంటాం, ఎండ్ క్లయింట్ అంటాం. టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ, డిలాయిట్ కానీ వీటిని ఏమంటారు, వెండర్ కంపెనీస్ అంటాం అన్నట్టు. వెండర్ కంపెనీస్. ఇంకోటి ఈ అంటే ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మీకు నార్మల్గా చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర దాదాపుగా నేను చెప్పినది ఏంటి, తెలుగు వాళ్ళు దాదాపు 4 లక్షల మంది H1 మీద ఉన్నారు కదా. అందులో దాదాపుగా ఒక 2 లక్షల పైన మంది ఈ చిన్న చిన్న కంపెనీస్ కి పనిచేస్తారు అన్నట్టు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ గా ఈ ABC ఇంక్ అని కంపెనీకి పనిచేసేటప్పుడు వాళ్ళకు పర్టికులర్ గా వాళ్ళకి సొంత ప్రాజెక్ట్స్ ఉండయి. వాళ్ళు ఏం చేస్తారంటే వెండర్, అంటే చాలా వెండర్స్ ఉంటారు. నేను కొద్ది పేర్లు తీసుకున్నా, ఇప్పుడు డిలాయిట్ కానీ, EY కానీ, ఇటువంటి కంపెనీస్, మెకెన్జీ కానీ, ఇటువంటి కంపెనీస్ వాళ్ళు వెండర్షిప్ ఉంటుంది అన్నట్టు. ఆ వెండర్స్ తర్వాత ఎండ్ క్లయింట్స్ అన్నట్టు. ఎండ్ క్లయింట్స్ అంటే రిలయన్స్ లాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. పెప్సీ కానీ, కోకోకోలా కానీ, AT&T కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వీటన్ని ఈవెన్ ఎండ్ క్లయింట్స్ అన్నట్టు వాళ్ళు. సో ఇట్లా 3 మోడల్స్ లో పనిచేస్తే దాన్ని EVC మోడల్ అంటాం. ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్ పాస్ చేసిన దాంట్లో రిలయన్స్ కి ఇబ్బంది లేదు, టాటా కన్సల్టెన్సీ అటువంటి ఆర్గనైజేషన్ కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు. ఓకే, అదే అంటే ఎంప్లాయర్ ABC చిన్న కన్సల్టెన్సీస్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండ్రు. వాళ్ళకు H1B అప్రూవ్ కావాలంటే వాళ్ళకున్న బర్డన్ ఇదివరకు ఏముండే, వాళ్ళు ఎంప్లాయర్కు అంటే H1B అంటే ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటారు. అంటే ఆ పర్టికులర్ పొజిషన్కు డిగ్రీ రిక్వైర్మెంట్ అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఉందనుకోండి, లాయర్ అంటే లా డిగ్రీ ఏంది, లా ప్రాక్టీస్ చేయలేదు కదా. డాక్టర్ అంటే MBBS ఏంది, డాక్టర్ కంపల్సరీ MBBS ఉండాలి కదా డాక్టర్కి. అటువంటి ప్రొఫెషన్స్ వాటి స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటాం అన్నట్టు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వచ్చే మటుకు కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఆ రిలవెంట్ డిగ్రీ ఉండాలి కదా. అయితే అటువంటి వాటిని ఏంటంటే ఇదివరకు ఏం ప్రూవ్ చేసేదంటే ఎంప్లాయర్ దగ్గర, అంటే ABC కన్సల్టింగ్ కంపెనీ కనుక వాళ్ళ దగ్గర కనుక డిగ్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోద్ది అని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే నాయన నువ్వు ఎంప్లాయీ ఉన్నావు కదా, ఈ ఎంప్లాయీని నీ దగ్గర పని చేపిస్తలేవు కదా, నువ్వు పని చేపించేది ఎక్కడ, రిలయన్స్ దగ్గర పని చేపిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు నాకేం ప్రూవ్ చేయాలంటే, రిలయన్స్ దగ్గర ఎప్పుడైతే పని చేస్తుండో రిలయన్స్ దగ్గర అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా
బ్యాచులర్స్ డిగ్రీ తప్పకుండా అవసరం ఉందా లేదా నువ్వు ప్రూవ్ చేయమని చెప్తారు అన్నట్టు. ఇటువంటి ప్రూవ్ చేయడం చాలా కష్టమైంది. అవును, ఎందుకంటే మధ్యలో మీడియేటర్ ఇంకొకరు ఉంటారు, ఇంకోళ్ళు ఉన్నారు. రిలయన్స్ దగ్గర పోతే వాడు దుబ్బే అంటాడు, అంతే వాడు దుబ్బే అంటాడు. వాడు లైక్ నీ ఇంకా నీ ఎంప్లాయీ తీసుకొని పెట్టడమే గొప్ప, మళ్ళీ నువ్వు నా ఎంప్లాయీస్ లిస్టు వాళ్ళ డిగ్రీ లిస్టు నేను అంటాడు వాడు. అనంటే మనకి H1B రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు పెద్ద ఇబ్బంది పెట్టే ప్రొవిజన్ ఒకటి ఉందండి. ఇంకోటి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఉందన్నట్టు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒక మెమో అంటే ఉట్టిగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ పెట్టిండు. దానికి రెగ్యులేషన్స్ కానీ లా కానీ కాదన్నట్టు. అది ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఆఫీసర్ వస్తాడు, వాడు వచ్చి ఎంప్లాయీ దగ్గర పోయి, ఎంప్లాయీ నాయన నువ్వు పని చేస్తున్నావా, ఏం పని చేస్తున్నావు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తున్నావా లేదా గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్నావా, నీకు శాలరీ ఇస్తాండా, నీ శాలరీ మొత్తం నాకు చూపెట్టు, నీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టు నాకు, ఆ తర్వాత నువ్వు ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఎంప్లాయీని అడగవచ్చు. తర్వాత ఎంప్లాయర్ని కూడా అడగవచ్చు. ఎంప్లాయర్ అంటే ఏబీసీ ఇంక్ అన్నాం కదా, ఏబీసీ ఇంక్ కూడా అడగవచ్చు. లేదంటే వెండర్ అంటే మధ్యలో టాటా కన్సల్టెన్సీని కూడా అడగవచ్చు. ఆ తర్వాత ఎండ్ క్లయింట్ రిలయన్స్ వాళ్ళని కూడా అడగవచ్చు. అయితే వీళ్ళు ఏం చేశారు, మొదలు మంచిగా అడుగుతారు, మేము మంచిగా సమాధానం చెప్తాను. మధ్యలో ఏమైందంటే ఈ ఆఫీసర్లు కొద్దిగా వాళ్ళకు తలకు నెత్తికెక్కింది. తలకు నెత్తికెక్కి అన్ని క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టారు. ఒక కంపెనీ దగ్గర పోయి, ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ దగ్గర పోయి, వాడిగా తల తిక్కోడు, వాడు ఏమంటాడు, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 100 మంది ఎంప్లాయీ లిస్ట్ మొత్తం అంటాడు, వాళ్ళ పే చెక్స్ మొత్తం నాకు ఇవ్వమంటాడు, వాళ్ళ ట్యాక్స్, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, ఎప్పుడు పని చేస్తున్నారు, మొదలు ఎప్పటి నుంచి పని చేసినారు అవన్నీ వాడు ఏమని చెప్పినాడు. అయితే మేమేం చేస్తామంటే, ఈ FDNS అన్నది గవర్నమెంట్ వాలంటీర్గా తీసుకొచ్చింది, దానికి ఏ లా కానీ ఒక ప్రొవిజన్స్ కానీ ఏం పాస్ చేయలేదు కాబట్టి అది వాలంటరీ అన్నట్టు. అప్పుడైతే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం చేసినారా నాయన, ఈయనతోటి తలకైనా ఎందుకురా, మేము చెప్పం పోరా అని చెప్పేసినాం, అంతే. ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి ఏంది వీడు ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడు, ఏం చెప్పంపు అని, ఏం చేసుకోమని చెప్పు అని, అంతే. వాడు ఏం చేసుకోడు, మంచిగా ఇట్లా వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా చేయడం. అయితే ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ద్వారా FDNS అన్నది మ్యాండేటరీ చేసిండు అన్నట్టు. అయితే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది. వాడు వచ్చిన క్వశ్చన్స్ అయితే వాళ్ళు 540 పేజ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు ఏం క్వశ్చన్స్ అడగాలి, ఏం క్వశ్చన్స్ అన్నది డైరెక్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు FDNS ఆఫీసర్ కనుక ఎంప్లాయీ దగ్గరకు వచ్చి, అరే నాయన నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ 5 ఏళ్ళ నుంచి నువ్వు ఇచ్చిన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు, W2 ఫార్మ్స్ అవన్నీ కక్కు అని అనుకోండి, అవన్నీ వానికి ఎందుకు అవసరం లేదు కదా. తర్వాత ఎంప్లాయర్ దగ్గర పోయి వాని ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఆ ఒక్క ఎంప్లాయీ ద్వారా కాక మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి, అవి అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇది మ్యాండేటరీగా ఆన్సర్ చేయకపోతే వాడు H1B చేస్తున్నాడు మనకు. సో అది మ్యాండేటరీ చేసినట్టు. అందులో కూడా ఏంటంటే, టిపికల్గా FDNS అన్నది ఇంతకుముందు మనకు ప్రతి 20 కేసులకు ఒక కేసు వచ్చేది. అయితే ఇప్పుడు కూడా దాన్ని ఏం చేస్తానంటే, కొన్ని కేసులకు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ కేసులకు, దాదాపు 5-6 కేసులకు ఒక కేసు దాదాపుగా వాళ్ళు ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఏం చెప్పినా మీకు, రిలయన్స్ కంపెనీకి ఏమో తక్కువనే ఎంక్వైరీ చేస్తారు, టాటా అటువంటి కంపెనీ కొద్దిగా ఎక్కువ చేస్తారు. మన ABC అనే కంపెనీకి మాత్రం ఈ రెగ్యులేషన్స్ ప్రకారము కంపల్సరీ చేసిండ్రు. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే ఒకవేళ ఇతను కనుక పోయి ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని చక్కగా ఉంటేనే వాని కేసు అప్రూవ్ అయింది, లేదంటే అప్రూవ్ కాదు. తర్వాత వాడి యక్ష ప్రశ్నలు ఎన్ని వేస్తాడో మనకు తెలియదు. ఆ యక్ష ప్రశ్నలన్నీ మన ఆన్సర్ చేయాలంటే అది పెద్ద తలకాయ నొప్పి. సో ఈ ప్రొవిజన్ మాత్రం చాలా డేంజరస్ ప్రొవిజన్. కానీ